ఆరోగ్య భాగ్య చక్రం మరో అంకానికి స్వాగతం. ఇత పూర్వం మనం వృషభ రాశిలో లగ్నాతో 6, 8, 12 స్థానాధిపతులు ఉంటే గనక ఎటువంటి సమస్యలు ఉంటాయో చూసాం. ఈరోజు మిథున రాశి గురించి చూద్దాం. మామూలుగా మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయండి? మీకు తెలిసిందే, మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. మృగశిర 2 పాదాలు మీకు 66 degrees 40 వరకు ఉంటాయి. అవి ఆరుద్ర 4 పాదాలు 66 నుంచి 80 degrees లోపల, పునర్వసు 3 పాదాలు 90 degrees. అంటే ఇప్పుడు 3 into 3 90 degrees పూర్తవుతుంది. ఎవరితో? పునర్వసు 3వ పాదంతో పూర్తవుతుంది మిథున రాశి. అయితే మృగశిర పాశ్చాత్యులు ఏ విధంగా దానిని నామకరణం చేశారు మీరు చూశారు. ఆరుద్ర అనేసరికి బిటెల్ గ్వీజ్ అనే ఒకే ఒక నక్షత్రం. ఇది చాలా విచిత్రమైన నక్షత్రం ఆరుద్ర. ఒక సింగిల్ మైండెడ్గా వెళ్ళిపోయే ఒక వ్యవహారం. ఆరుద్ర వాళ్ళు సామాన్యంగా మీరు చూసుంటారు. ఎలా ఉంటారు అంటే, వాళ్ళ మనసులో అనుకున్నది అలా చేసుకుంటూ పోతూ ఉంటారు. అప్పుడప్పుడు భయపడుతూ ఉంటారు. అది జరగదేమో అన్న నర్వస్నెస్తో ఇంకొకరితో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే, వాళ్ళల్లో ఉన్న స్పీడు, ఇంటెలిజెన్స్ వల్ల వాళ్ళు అనుకున్న దాన్ని ఏదో పద్ధతిలో లాక్కుంటూ వెళ్ళిపోయే ఒక వ్యవహారం ఉంటుంది. ఇది అవతల పక్క వాడికి నచ్చకపోవచ్చు అని తెలిసినా వాళ్ళు అలాగే చేస్తారు. సింగిల్ స్టార్ ఇది ఒక తలకాయలా ఉంటుంది. పునర్వసు వచ్చేసరికి దీన్ని జెమినోరియం పోలక్స్ అంటాడు. 5 నక్షత్రాలు ఇది ఒక ధను ఆకారంలో ఉంటుంది. అయితే మిథున రాశిలో లగ్నం నుంచి 6, 8, 12 అధిపతులు కనుక మిథున రాశిలో ఉంటే, ఆ మిథున రాశి మీకు లగ్నం నుంచి ఎన్నవ స్థానం అన్నది తర్వాత చూద్దాం. ఈ అధిపతులు ఎవరో అన్నది కూడా తర్వాత చూడొచ్చు. వాళ్ళ వల్ల ఎటువంటి నేచర్ వస్తుందో, ఆ డిసీజ్ యొక్క దాని రామిఫికేషన్స్ ఎలా ఉంటాయో మనం తర్వాత చెప్పుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఎలాగా అంటే, ఒక అద్దం, మీరు ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసుంటారు, బ్రూస్ లీది. లాస్ట్ ఫైట్ సీక్వెన్స్లో అద్దాలన్నీ అలా వరుసగా ఉంటాయి. సో బ్రూస్ లీ ఇటు నుంచి ఇలా వెళ్తుంటే ఒక్కొక్క పీస్లో ఒక్కొక్కలా కనిపిస్తూ అలా వెళ్ళిపోతాడు. తర్వాత ఈ బ్రేక్స్ ది గ్లాసెస్. కోర్స్ అది కూడా ఒక
పాత సినిమాల్లోని సీక్వెన్స్నే వాళ్ళు అందులో తీసుకున్నారు. ఒక ఇమేజ్, ఒక రియాలిటీ ఎలా పరిణతి చెందుతాయి, ఎటువంటి స్థానాల్లోంచి అలా ప్రయాణం కడుతుంటే వాటి గంతవ్యం, షేప్స్ ఎలా మారుతాయి, ఒకే బాధ, ఒకే అనారోగ్యం ఏ విధంగా కాంప్లికేట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది, ఇంకొక దాంతో ఎలా కలిసిపోతూ ఉంటుంది. సామాన్యంగా డాక్టర్లు ఏం చేస్తూ ఉంటారు, ఏదైనా సర్జరీ అప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ జరగకూడదన్నది ముందరగా చూస్తూ ఉంటారు ఎక్కువగా. కారణం ఏంటంటే దేర్ ఆర్ సర్టన్ వైటల్ ఆర్గన్స్. ఒక్కోసారి ఒకటి శరీరంలో ఒక వైరస్ అలా ఉండిపోతుంది. హెపటైటిస్ బి చాలా పాపులర్గా, అది ఉన్నట్టు కూడా తెలియదు ఒక్కోసారి, అది దాక్కుని ఉంటుంది శరీరంలో. ఏదైనా బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు, బ్లడ్ డొనేషన్ అప్పుడు కానీ, లేకపోతే వేరే దానికి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అందరూ కనిపిస్తుంది, బాబు ఇది ఉండిపోయి ఉంది లోపల, ఇట్ ఈస్ హైబర్నేటింగ్. అలా కాకుండా ఒకరికి డైరెక్ట్గా అది సర్ఫేస్ అయ్యి ఓ డిజీజ్గా కనిపిస్తుంది. సమస్య ఒకటే, కానీ వాటి యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకని అంటే ద ఓనర్షిప్ మే చేంజ్. 6-8-12లో అలాగే ఆ ప్లానెట్ నేచర్ కూడా మారచ్చు. బికాస్ ఆఫ్ ది ఫ్రెండ్లీ సైన్లోకి వెళ్ళినా కూడా, ఒకవేళ శత్రుస్థానంలోకి వెళ్ళినా, ఒకవేళ శుభగ్రహం కూడా కావచ్చు, ఆ డిజీజ్ వాళ్ళని ఏం చేయకుండా అలా సరదాగా తీసుకెళ్ళిపోవచ్చు. అలా కాకుండా కొన్ని కాంబినేషన్స్, శని రాహు, శని రవి, గురు రాహు, ఇలాంటి కొన్ని కాంబినేషన్స్లో డేంజర్ పొంచి ఉంటుంది. ఆ వివరాల్లోకి తర్వాత కేవలం మీకు ఏంట్రా అంటే అసలు పర్సే అంటే ప్రత్యేకంగా మిథున రాశిలో గనక 6, 8, 12 స్థానాల అధిపతులు అక్కడ ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి చూడండి. పల్మనాలజిస్ట్కి, కార్డియాలజిస్ట్కి మంచి సమన్వయం ఉండాలి, ఉంటుంది కూడా. కారణం ఏంటి, పక్కపక్కన లంగ్స్, హార్ట్, వాటికి ఆ సైకిల్లా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్. అంచేత మామూలుగా లగ్నాత్తు 4వ స్థానం గుండెకి, లంగ్స్కి సంబంధించింది అయినప్పటికీ కూడా న్యాచురల్ 4th హౌస్ ఏంటి మనకి, కర్కాటకం. అది చాలా ఇంపార్టెంట్. ఒక లంగ్స్ కంప్లైంట్తో రాగానే ఒక అస్ట్రాలజర్ ఫస్ట్ టక్కని తీసి కర్కాటకం చూస్తాడు. ఎందుకని అంటే కర్కాటకంలో కనుక నిజంగా ఒక పాపగ్రహం, ఒక దారుణమైన పరిస్థితి ఏర్పడితే దెన్ హీ గోస్ ఫర్దర్ ఇన్ టు ది యోగాస్. లగ్నాత్ 4 చూస్తాడు, అది ఇంపార్టెంట్ కదా. లగ్నాత్ 4వ అధిపతి, న్యాచురల్గా ఉన్న కర్కాటకం అధిపతి అంటే చంద్రుడు. వీళ్ళిద్దరూ ఎలా తయారయ్యారు, వీళ్ళు కొట్టుకుంటున్నారా మామూలుగా ఉన్నారా చూడడం ఇంపార్టెంట్. రెండవది, ఈ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు, కలవకుండా ఎక్కడున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళ దృష్టి ఉన్నదా, లేక ఇద్దరి మీద, లేక ఒకళ్ళ మీదైనా శుభగ్రహ దృష్టి ఉన్నదా లేదా అన్నది ఒక శాస్త్రం. దాన్ని బట్టి మీ లంగ్స్ పరిస్థితి, హార్ట్ పరిస్థితి అస్ట్రాలజర్ చెబుతాడు. కానీ సామాన్యంగా అసలు ఏ రాశిలో 6, 8, 12 అధిపతులు ఉంటే గనక ఊపిరితిత్తుల సమస్య బై బర్త్ గనక, కంజెనైటల్గా, హెరిడిటరీగా లంగ్స్ వీక్గా ఉండి వాళ్ళకి ఆస్థమాటిక్ కండిషన్స్ వచ్చేసే అవకాశం ఉన్నది అన్నది మిథున రాశిలో చెప్తారు. మళ్ళీ చెప్తాను నేను, కొన్ని ఎన్నిసార్లు చెప్పుకున్నా అది గట్టి చేసుకోవడమే మంచిది. అది మిథున రాశిలో గనక 6, 8, 12 అధిపతులు ఎవరన్నా ఉన్నారు అంటే ఇక్కడ సబ్జెక్టు అక్వైర్డ్ డిజీజెస్ కంటే ఎక్కువ శాతం ఇట్ గోస్ టువర్డ్స్ ది హెరిడిటరీ డిసీజెస్. ఇప్పుడు మన రాజ్యాంగంలో యూనిటరీయా, ఫెడరల్లా అంటే రెండూను, కానీ ఎక్కువ శాతం యూనిటరీ వైపు, యూనియన్ గవర్నమెంట్ వైపు ఆ సత్తా, ఆ పవరు అట్లా లీనింగ్లో ఉంటుంది. అలాగా 6, 8, 12 అధిపతులు కనుక మిథున రాశిలో కనుక మనకి దొరికారు అంటే
నాయన మీ ఇంట్లో ఉన్నది మీ ఒంట్లో కూడా ఉన్నది, అది ఉంటుంది, మీకు ఎప్పుడో అప్పుడు సర్ఫేస్ అవుతున్నది, దీన్ని బట్టి మీరు జాగ్రత్తలు వహించాలని చెప్పడం చాలా సమంజసం అన్నమాట. అది మిథున రాశిలో ఏమిటయ్యా అంటే ఊపిరితిత్తులు, చాలామంది ఆస్మాటిక్ కండిషన్స్ బై బర్త్ ఉన్న వాళ్ళని, అలాగే రక్తం, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, వీజింగ్ వచ్చేవాళ్ళు ఉంటారు ఎక్కువ. చిన్నప్పుడు చంటి పిల్లలప్పటి నుంచే కొన్ని కనిపిస్తాయి. చేతి ఎముకలు, చేతులు, భుజాలు. మన వృషభంలో మెడ చూసాం, ఆ మసిల్స్, భుజాలు, చేతులు. ఈ భుజాల సమస్య ఏమిటయ్యా అంటే మిథునంలో గనక, మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన వచ్చాడు, జాతకం చూపించాడు, వాళ్ళ అబ్బాయిది. చూశాను, మిథునంలో 3 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు ఏమిటో పక్కన పెడదాం, ఆ స్టడీ తర్వాత. మిథునంలో 3 గ్రహాలు ఉండగానే ఇలా చూసి, ఏమండి కొద్దిగా వంగి నడుస్తాడా? ఎస్ అన్నాడు. కారణం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క స్టేచరు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు నడిచే విధానం. కొంతమందిని చూడండి మీరు, ఇంట్లోంచి బయటికి రాగానే టకటక అలా వెళ్ళిపోయి ఎక్కడో ఆగిపోతారు, ఇలాగ కూర్చునిపోతారు. లేదంటే కొద్దిసేపు నిటారుగా నేను ఒక ఆర్మీ జనరల్ అన్నట్టుగా నడుస్తారు కొంతమంది కొద్దిగా సరదాగా ఏదో వెళ్తున్నట్టుగా వెళతారు. కొంతమంది ఎంతసేపు ఎడమ వైపుకి ఇట్లా వంగిపోయి ఇట్లా నడుస్తూ ఉంటారు. ఫోటోగ్రాఫరు నిలబడు అనగానే ఒకవైపు తల ఉంచేసి నిలబడతారు చాలామంది. ఎటు వంచుతారన్నది కూడా మీరు ఎస్ట్రాలజీలో చెప్పచ్చు. అంటే ఇంట్రెస్ట్ కోసం చెప్తున్నాను, అంత పెద్ద విద్యం కాదు అది. తర్వాత ఈ వంగి నడవడం, డ్రూపింగ్ అన్నది మిథునంలో గనక ఈ గ్రహాలు ఉంటే, ఎస్పెషలీ 6, 8, 12 మీకు కనిపిస్తుంది. వాళ్ళకి ఉత్తరోత్తర, అంటే మనకి హ్యూమన్ బాడీ ఈజ్ ప్రోన్ ఓన్లీ టువర్డ్స్ ది ఫార్వర్డ్ బెండ్. మనం నడిచేటప్పుడు వెనక్కి నడవం కాబట్టి మనకి ఎక్కువగా ముందరికి వంగడమే ఉంటుంది. స్పైనల్ కార్డ్కి మనం వెనకకి వాలి ఇట్లా వెనక్కి స్ప్రింగ్ యాక్షన్కి ఇచ్చే అలవాటు మనం చేయం. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అందుకే అదే చెప్తారు, ఎక్కువ రిలాక్స్ అవ్వడానికి అప్పుడప్పుడు లైట్ బెండ్ వెనక్కి తీసుకుని స్పైనల్ కార్డ్ని రిలాక్స్ చేయాలి. దట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ స్పాండిలైటిస్. అండ్ ఓవర్ స్ట్రెయిన్ ఆన్ దోస్ మసిల్స్ ఇస్ నాట్ కరెక్ట్. ఫార్వర్డ్ బెండ్కి ఎక్కువ అలవాటు ఉంది మనకి. మన స్ప్రింగ్ యాక్షన్లో ఎడం పక్కకి కుడి పక్కకి చేయడం ఉండదు. స్ప్రింగ్ యాక్షన్ ఓన్లీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. స్పైనల్ కార్డ్ ఇలా ఇవ్వలేదు మన భగవంతుడు. ఏదైనా పెన్ను కింద పడిపోయినా, వస్తువు కింద పడిన గబుక్కుని ఎడం పక్క కుడి పక్క వంగిపోయిన వాళ్ళు లటక్కని ఎక్కడో ఏ డిస్కో స్లిప్ అయిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ చెప్తాడు, ఏదో నంబర్ చెప్తాడు, ఈ నంబర్లో ఇక్కడ మూసుకుంది. ఏం గ్రహించాలి అంటే, అఫ్కోర్స్ దీని మీద ఎక్కువ ఊరకే బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు మిషన్లో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి సార్ చెప్పారు, నేను ఎప్పుడు వంగే నడుస్తూ ఉంటాను, నాకు హెరిడిటరీగా ఇలా ఉంటుంది కాబట్టి నేను జీవితాంతం ఇంతే అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ అలా కాకుండా ఏం చేయాలి అని చెప్తే, అది అలా కాదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మనం ఇక్కడ మాట్లాడుతాం. దానికంటే ఎక్కువ ప్రామినెంట్గా ఏంటయ్యా అంటే లంగ్స్, రక్తం 2 చెప్పాడు. ఇక్కడ హార్ట్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకని అంటే ముఖ్యంగా రక్తం అనేది లంగ్స్లో ప్యూరిఫై అవుతుంది. లంగ్స్ యొక్క ఫంక్షనింగ్ బై నేచర్ ఇన్కన్సిస్టెంట్గా ఉంటే హెరిడిటరీగా ఆటోమేటిక్గా బ్లడ్ యొక్క ప్యూరిఫికేషన్లో సమస్య ఉంటుంది. అంచేత ఒకవేళ కనుక హెరిడిటరీగా ఆస్మాటిక్ వాళ్ళు ఉంటే, బ్రీదింగ్లో వీజింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా కొన్ని మార్గాలు అవలంబించి న్యాచురల్గా ఉండే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ధ్యానం, మెడిటేషన్ లాంటివి చేస్తూ అటువంటి ప్రక్రియల ద్వారా ముందరే ఒక రకమైన ప్రివెంటివ్ దానికి తీసుకోవచ్చు అన్నమాట. అందుకని ఏంటంటే
లగ్నార్థ్ ఏమంటే ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళ ఎంబీబీఎస్ కోర్సులో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ మెడిటేషన్ కానీ ఉండవు కదా. అయినప్పటికీ వాళ్ళ దగ్గరికి బీపీ సమస్యలతో వచ్చిన వాళ్ళకి, సైకియాట్రిక్ సమస్యలతో వచ్చిన వాళ్ళకి ఆర్ ద డాక్టర్స్ నాట్ ప్రిస్క్రైబింగ్ మెడిటేషన్, ధ్యానం చెప్పట్లేదా? అంటే ఏంటంటే విజ్ఞానం అన్నది ఒక కరికులంకి పూర్తిగా అది లిమిట్ అయిపోయినది కాదండి. ఆకాశం ఎంత అనంతమో అందులోకి వెళుతుంటే ఇంకా అనంతంగా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. దానిని పొందుపరిచారు మహర్షులు. దర్శనాత్ ఋషి దర్శించారు ఆ కాలంలోనే. కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ని అన్వయించి ఇక్కడ ఉన్న సిమెట్రీ, విశ్వవ్యాప్తంగా ఉన్న సిమెట్రీ ఒకటే అని గ్రహించి, రేషియో ఒకటే కానీ సైజులోనే తేడా అన్నది వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఆ రేషియో మనమే అని తెలుసుకుని అంతర్ముఖులై యావత్ సృష్టిని, సృష్టికర్తని అన్వయించుకుంటూ ధ్యానంలోకి వెళ్ళి మనల్ని మనం ఆ సృష్టి క్రమంతో అన్వయించుకుంటూ వెళ్ళిపోవడం అన్నది శాస్త్రం. అంతేగాని ఇందులో పెద్ద బ్రహ్మ విద్యం కాదు. తూర్పు వైపు తిరిగి సూర్యుడు నమస్కారం ఎందుకు పెడుతున్నామంటే ఏ దిక్కులో అయితే సూర్యుడు ఉదయిస్తున్నాడో అది తూర్పు అని డిసైడ్ చేశాం. సూర్యుడేమి తూర్పులో ఉదయించట్లేదు. ఆ విధంగా ఆయన ఎలా రొటేట్ అవుతున్నాడో మనం కూడా అదే విధంగా, భూమి ఎలా రొటేట్ అవుతుందో అదే స్పిన్ ఆఫ్లో మన చుట్టూ మనం తిరుగుతూ, సూర్యుడి చుట్టూ అది తిరుగుతోంది కాబట్టి భూమి, మనం ఆ భూమి అనే ఒక వెహికల్ వాహనం మీదకి వచ్చాం కాబట్టి మనం కూడా ఒక ఆలయంలోకి వెళ్ళినప్పుడు దేవుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాం. మళ్ళీ అక్కడ బయటకు వచ్చాక ఎందుకు అక్కడ కూర్చోమంటారా అంటే జనాలు పిచ్చి పిచ్చి చెప్తూ ఉంటారు. అది కాదు. ప్రతి దేవాలయంలో ఒక యంత్రం పెట్టి ఆ యంత్రంకి అనుగుణంగా అక్కడ అర్చామూర్తిని ప్రతిష్ఠిస్తారు. ఆ యంత్రానికి కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్కి అనుగుణంగానే అక్కడ ఆ ఆలయంలో కొన్ని ఆచారాల ప్రకారం అర్చన, అభిషేకాలు వాళ్ళు నిర్వహిస్తారు. ఎప్పుడైతే మనం ప్రదక్షిణం చేసామో ఆ చక్రంలో ఉన్న వైబ్రేషన్స్ మన లోపల ఉన్న చక్రాలతో ఏదో ఒక చోట లింక్ ఏర్పరచుకుంటాయి. ఏర్పరచుకున్నప్పుడు మనలోకి ఒక తెలియని ఎనర్జీ పాస్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ధ్వజస్తంభానికి కుడి పక్కన ఇప్పుడు కూడా ఒక ప్లేస్ ఏర్పాటు చేస్తారు. లేదు ధ్వజస్తంభానికి వెనకైనా కూడా ధ్వజస్తంభం యొక్క హైట్కి, లోపల ఉన్న మూల విరాట్కి, ఆ మూల విరాట్టు మీద ఉన్న గర్భగుడికి, ఆ లెంగ్త్కి ఆగమ శాస్త్రాల్లో కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి, రేషియోస్ ఉంటాయి. ఏ కారణం చేతనైనా రేషియో సరిగ్గా చేయకపోయినా కూడా, ఏ కారణం చేతనైనా కూడా ఆ యంత్రంలోని విషయాల్ని సరిగ్గా అవగాహనలోకి తెచ్చుకుని దాని ప్రకారమే అక్కడ అర్చకుల వారు అర్చన చేయకపోతే గనక ఈ ప్రదక్షిణ చేసిన వాళ్ళల్లోకి ఆ ఎనర్జీ పాస్ అయింది, ఆ చక్రాన్ని యాక్టివేట్ చేయడం సరిగ్గా సమంగా జరగదు. ఒకవేళ జరిగినా జరగకపోయినా ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆ ధ్వజస్తంభానికి దగ్గరలో ఉన్న ప్రదేశంలో ఒక్క క్షణం కూర్చుంటే, ధ్వజస్తంభం అనేది పెట్టేటప్పుడు దాని కింద చాలా జరుగుతుంది తంతు, అక్కడ అర్థింగ్ అనేది జరుగుతుంది. అంటే అది మళ్ళీ అక్కడిలోకి పాస్ అయిపోతుంది ఎనర్జీ. అలా కాకుండా ఇంటికి కనుక వెళ్ళిపోతే సామాన్యంగా ఈ వైబ్రేషన్స్ ఇంట్లో ఉన్న వాళ్ళ వైబ్రేషన్స్తో సరిగ్గా మ్యాచ్ కాకుండా వాళ్ళు వేరే వైబ్రేషన్స్తో ఉంటారు. కాబట్టి వాళ్ళు దేవాలయానికి రాలేదు కాబట్టి వాళ్ళతో కొట్లాటలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మనస్పర్ధలు ఎక్కువ తక్కువ లాంటివి వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ కన్సాలిడేటింగ్ ది ఎనర్జీస్. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఇది నా సబ్జెక్ట్ ఈరోజు కాదు. సో మొత్తానికి మిథున రాశిలో 6, 8, 12 స్థానాధిపతులు కనుక ఉంటే ఏ సమస్యలు ఉండొచ్చు అండి. అవి ఎలా ఉంటాయి తర్వాత చెప్తాం. ఏ సమస్యలు ఉంటాయి జెనెటిక్గా నన్ను చెప్తున్నది ఏంటయ్యా అంటే భుజాలు, చేతులు, ఊపిరితిత్తులు, రక్తం, శ్వాస, చేతి ఎముకలు, ఈ ఫిమర్ బోన్స్ ఇక్కడివి.
ఈ సమస్యలు ఉంటాయి. మనం వచ్చే అంకంలో కర్కాటక రాశి గురించి చూసుకుందాం. నమస్కారం.